అది భగవంతుడి పైన ఉన్న నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలకు పోయే విధానంగా మరి మనం చర్చించుకోవడం ఇది అంత మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో చాలా రోజులు మాట్లాడినప్పుడు కూడా ఈరోజు మీరు అడిగితే ఖచ్చితంగా చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం. మీరు అంతేగాని ఏళ్లలో గోళ్ళలో పార్టీగా మిగలకుండా ఒక బాధ్యతాయుతమైన పార్టీగా వైసీపీ పార్టీ వ్యవహరించాలని మరి ఏదైతే ఇలాంటి వారి మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మీరు చైర్మన్ గారికి చెప్తా ఉన్నా, మీరు ఎలాంటి గొడవ చేసినప్పుడు ఆ సభ్యుల మీద చర్య తీసుకోవాలని నేను మరి ఏదైతే మండల చైర్మన్ గారిని కూడా నేను కోరుకుంటూ మనం బాధ్యతగా వ్యవహరిద్దాం. రాష్ట్రం పట్ల ప్రజల పట్ల నిబద్ధతగా వ్యవహరించాలి. అంతే తప్ప మన సభలోకి వచ్చి కూడా మన రోడ్ల మీద చిల్లరగా గొడవ పెట్టి గోలు పెట్టుకున్నట్టు ఉంటే మనకే చేపల మార్కెట్కి పెద్ద తేడా ఉండదు. కాబట్టి అలాంటి సాంప్రదాయాన్ని మీరు వదులుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ మీరు దేని మీద చర్చ పెట్టాలనుకున్నా కానీ ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ చర్చ లేకుండా అల్లరి చేసుకుంటే ప్రజలు కూడా ఏం అర్థం అవ్వదు. అర్థం అవ్వకుండా చేయాలనే ఆలోచన మీ తప్ప మీరు ఒక ప్రశ్నకి సమాధానం